ఒక 5, 6 హైబ్రిడ్ టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి పచ్చివే. ఆ తర్వాత ఒక పావు కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు, పావు కప్పు చిక్కుడుకాయ ముక్కలు, ఒక కప్పున్నర బచ్చల కూర ఆకు, ఒక పావు కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసానండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 చెంచాలు పల్లి నూనె వేసి ఇవన్నీ వేసాను. దానికి పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అన్నీ కూడా ఒక పావు చెంచా వేసుకున్నానండి. గరం మసాలా ఒక 2 చిటికెలు వేసాను అంతే. ఎందుకంటే ఇందులో టేస్ట్ ఎలివేటర్ వచ్చి ఫ్రెష్ వెజిటబుల్సే, చక్కగా లేతగా ఉన్న బచ్చలి కూర ఆకు దీంట్లో టేస్ట్ ఎలివేటర్ అండి. టమాటా ప్యూరీ, క్యాలీఫ్లవర్, చిక్కుడుకాయలు అన్నీ కూడా ఫ్రెష్ వెజిటబుల్స్. ఆర్గానిక్ అయితే ఇంట్లో పండినవి అయితే ఇంకా బాగుంటాయండి. అలా కానప్పుడు కొంచెం ఫ్రెష్నెస్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటే ఈ కర్రీలో నేను అల్లం కానీ, వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, తర్వాత ఉల్లిపాయ కానీ ఏమీ వేయలేదు. ఇలా సింపుల్గానే టేస్ట్ ఎంత బాగుందంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. బచ్చల కూర టమాటా కాంబినేషను, క్యాలీఫ్లవర్ టమాటా, చిక్కుడుకాయ టమాటా ఈ 3 కలిసిన ఆ రెసిపీ చాలా బాగుంది. అయితే ప్యాన్ మీద నేను ఒక్క నిమిషం పాటు అలా వేపుకొని ఇమ్మీడియట్గా నేను రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లోకి. మూత నేను బిగించలేదు, జస్ట్ మామూలుగా పెట్టి అదే హై టెంపరేచర్లో ఉడికిచ్చాను. అది చక్కగా ఉడుకుతుందనమాట. కుక్కర్లో అయితేనే బాగుంటుంది కూర. అయితే కొంచెం ఒకటండి గ్రేవీ చాలా పలుచగా ఉంటేనే కూడా బాగుంటుంది కూర. ఒక కప్పున్నర వాటర్ వేసుకోవచ్చండి మనం. ఎందుకంటే అది మరిగిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి కప్పున్నర 2 కప్పులు నీళ్ళు వేసుకున్నా కూడా గ్రేవీలాగే ఉంటుంది. ఒకవేళ గ్రేవీ కనుక మీకు పలుచగా అయిందని అనిపిస్తే కొంచెం ఒక చెంచాడు శనగపిండిలో నీళ్లు పోసి దీంట్లో వేసుకోవచ్చండి. బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు. గ్రేవీలాగా కావాలి ఎక్కువగా కొంచెం చిక్కగా. నాకైతే ఇలాగే పలుచగా నచ్చిందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని, ఈ మినప్పప్పు మురుకులండి ఆ రెసిపీ కూడా పెడతాను, అవి నంచుకొని తింటూ పక్కన పుట్నాల పొడి అండి, ఎంత టేస్టీగా ఉందో. ఎందుకంటే మళ్ళీ శనగపిండి మీరు వేస్తే చిక్కగా వస్తుంది. అలా కాకుండా కర్రీ ఇలా పలుచగానే చాలా బాగుంది. కాకపోతే దీనికి కాంబినేషన్ ఏంటంటే వేడివేడి అన్నము, కొద్దిగా ఆవు నెయ్యి. ఈ కర్రీ మంచిగా వేసుకొని తప్పకుండా ట్రై చేయండి. యూట్యూబ్ వీడియోస్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను కొత్తగా సుప్రభాతం అనే కుకింగ్ ఛానల్ నేను స్టార్ట్ చేశానండి కొన్ని ఎక్స్ట్రా రెసిపీస్ కోసం. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. And please give me your great support in subscribing the channel and in following the Instagram. At the same time, give your blessings. Thank you.